చిన్న కట్నం ఎంత పోతుండ్రట? ఏ కట్నం లేదు, పిల్లలు లేదు కదా, అతిగా చేసుకుంటారు. ఆగిపోతున్నా లైన్ కొద్ది అందరికి. అరే ఏం కొడుతుర్రా, అంత దిక్కువల పాటలు కొడుతుర్రు, మంచి పాట పెట్టుర్రి. కొత్త పాట ఇది, సరే ఆగు, కొడతా. ఇలాగా ఇది మళ్ళా పాట ఏ తాగుతా, ఇది అయిపోయినాక అదే పాట. మా పిల్లని అన్నీ చేస్తుంది, ప్రేమించుకున్నారా పాట కొట్టమంటావు? చిన్నబా లవ్ సాంగ్ ఏడిదిరా? లవ్ పాట ఏ అడువా పిల్ల బచ్చా, ఉన్నావు గింత నీకు లవ్వారా? అడువా అయ్యా చీ నా ఇచ్చేది. అసలు సాయిగాడు అయ్యా గురించి ఎప్పుడు వచ్చిండు, ముచ్చట జల్లి రాజలక్ష్మికి. అసలు పెళ్ళిళ్ళు బాగా అవుతున్నాయి కానీ మా సాయిగాడు ఎప్పుడు వస్తాడో ఏమో. రాజలక్ష్మి మీ సాయిగాడు వచ్చిన్నాడే. ఆడు హైదరాబాద్ వేయండి కానీ అని బొంద వేయండి, హైదరాబాద్ నుంచి ఎప్పుడో ఇంకా చిన్నాడే. ఆడు వచ్చిందంటే నేను నమ్మ. అయ్యో వచ్చినట్టు ఇట్లే నమ్ముతావే? చీ అంత ఇప్పుడు నేను ఎట్లా వేయాలి? నిజమే ఇప్పటికైనా నమ్ముతావా? సాయిగాడిని ఇష్టమైన పాట కొడుతుండు. అటు సాయిగాడనే నీ సాయి. అరే నువ్వు క్యాష్ కొట్టరా, ఇగో ఇటు ఈరా, కొడతా. సాయిగాడు చూసినావా? అరే రాజలక్ష్మి నిన్నే చూస్తుందిరా. ఏ నన్ను కాదురా. అరే బక్కన కొడుకు, అది నిన్నే చూస్తుందిరా. అరే సూర్రా, అది కళ్ళు గెలిపగా నిన్నే చూస్తుంది. అరే పోయి మాట్లాడరా. ఏమైతే రే బైక్ చూసుకుంటున్నావు, పోరా, నిన్నే చూస్తుంది. ఏ రాజ్యలక్ష్మి ఇంకెంత దూరమే, నాకు అక్కడ బ్యాండ్ కూడా లేరు, మళ్ళీ తిడతారు నా. ఏ ఇట్రారా గీడికే. రాజ్యలక్ష్మి నువ్వు ప్రతి లగ్గలో నన్ను ఎందుకు చూస్తున్నావే? కొంపదీసి ఐ లవ్ యూ చేస్తున్నావా? కాదురా లవ్ ఎత్తున్నా నిన్ను. లడ్డు కావాలా నాయనా? నా బక్క మొక్క నీకెట్లా నచ్చింది? లవ్ చేస్తున్నావా? సాయిగా సెల్ నెంబర్ ఇరా. ఎందుకు ఫోన్ చేస్తావా? కాదు వీడియో కాల్ చేస్తా. ఏంది వీడియో కాల్ చేస్తావా? ఏ నాకు వీడియో కాల్ వద్దు కానీ నేను బిజీ ఉంటాగా బ్యాండ్ కొట్టుట్లా. నాకు మెసేజ్ అన్న ఫోన్ అన్నయ్య ఈరోజు, సరేనా? నా నెంబర్ తీసుకో, 1113332222. రాజలక్ష్మి రేపు ఫోన్ చెయ్యు, రేపు వెయిటింగ్ చేసుకుంటుంటా నీ ఫోన్ కోసం, సరేనా? సరే సరే, నాకు బ్యాండ్కి టైం అయితే నేను పోయేస్తా, అడిగి రాయే మరి చూస్తాను, సరేనా? ఏ జరిగే పొల్లా. రాజలక్ష్మి వచ్చినవా? తెల్లారింది, ఇంకా లేచిందా లేవలేదా? ఇంకా వెళ్తలేదా? తల్లి బోల్తా. ఎన్ని బంగ్లాలు ఎక్కినా ఇదైతే కంటికి కనబడతలేదుగా. అబ్బా ఇది ఛాయ్ తాగుతుందా? అబ్బో మా అత్త. ఈ సాయిగానికి ఏం రోగం పుట్టిందే మన కొంప చుట్టూ తిరుగుతుండు? ఆనే ఈ 4 వద్దుల సంది చూస్తున్నా, మంది లెగ్గాలైతే బాగా పోతున్నావు. మన లెగ్గాలంటే సాట కాదు గాని మంది లెగ్గాలు అంత మంచిగున్నాయే. ఎవర్రక పిస పిస మా దోస్తులు అన్నలగ్గలకు కూడా పోనీయవా? సపరేట్గా నన్ను చంపే ఇంట్లోనే. నా బతుకు నేను ఏం చేసినా తప్పే. ఎప్పుడు అరకుండా చస్తావు. చీ నీకు గంటగా రేసం ఎందుకే? బయట తిరిగి కన్నందుకే మిప్పల మీద పోసుకుంటున్నావు. అన్నుడు చూస్తున్నా, గంటకో తీరుంటున్నావు. సరే గాని నేను గల బర్రెది చూడదైందట, పోయి చూసేద్దా. మాకిల్లుకి బోల్తో ఉంచు. మాదం తప్పు. చీ నేను ఇంట్లో ఎందుకు పుట్టినో ఏమో. రాజొక్క ఇంట్లో పుట్టినా మంచిగా ఉండు, నా బతుకు మంచిగా ఉండేది. నేనేం పని చేసినా మళ్ళీ చేయని పేరే.
చిన్నబ్బా పొద్దుగాల లేక రాజలక్ష్మి అక్కల ఇంటికి ఎందుకు పోతున్నావు? వాళ్ళ మమ్మీకి ఎత్తే నీ ఊపు సున్నం చేస్తుంది. ఏ చెయ్యను గాని ఈ ఫోన్ లో కొద్దిగా సెట్టింగ్ చెప్పరా. చిన్నబ్బా నీకు ఫోన్ ఇవ్వరా? నువ్వు ఫోన్ ఎందుకు కొన్నావే? మీ అక్క కోసం రా బామ్మరిది. నీ ఎండిపోయిన మొక్కం చూసి అక్కెట్లా పడ్డదే? నీ ఎండిపోయిన మొక్కం చూసి అక్కెట్లా పడ్డదే? నన్ను చూసి కాదురా నా బ్యాండ్ చూసి పడ్డది అది. ఏమో మామ మరి నీ బ్యాండ్ దాకా చేసుకుంటా. ఏ నువ్వు నమ్మించాలి ఫస్ట్ చెద్దిరా చెది నీ అవ్వ చెది. సాయిగా ఆ హైదరాబాద్ పోతే కదరా బ్యాండ్ కంటే మళ్ళీ జల్లి నచ్చినావు. ఏ పేన గాని ఊరి మీద పానం కొట్టుకొని వచ్చిన చిన్నాయి. పానం కొట్టుకొని వచ్చినావా పంచాయతీ కాక వచ్చినావురా? ఏ పానం మంచిగా లేక వచ్చిన చిన్నాయి. నా బాధ నాకంటే ఇలా బాధ ఇలా. ఏ నువ్వు పంచాయతీ కాక వచ్చినావురా? మా సాయిగాడు ఏం చేస్తాడు? మెసేజ్ చేస్తా. రాజలక్ష్మి ఏం రోగం పుట్టిందిరా మెసేజ్ చేస్తలేదు. అరే మీ అక్కేదో మెసేజ్ చేసిందిరా. ఇదేంటిది చెప్పురా. నేను చెప్పా. అగు నువ్వు బాగా వంగుతున్నావేంద్రా. నువ్వు నాకు ఎప్పుడేంద్రా షీని గారిని అడిగితే షిటిక్కని చెప్తాడు. అంటే చదువుకోలేదని చిన్న సూపారా. బాబో అది సీనిగాడు నీకన్నా ఏలు ముద్రగాడు. ఆయనకు ఒక్క ముక్కరాదు. ఈ వాడకట్లా చదువుకున్నాడు నేను ఒక్కొనే. బామ్మరిది పిసోడా నువ్వు పుట్టి అలుగుతావేంద్రా. ఇదేంటిదో చెప్పు. బామ్మరిది ఏంటిది ఇది? నేను చెప్పా. చెప్పురా కొద్దిగా. నేను చెప్పా. అగో సూసిని గారు రిప్లై ఇస్తలేడేంది? ఇంకా బట్టలన్నీ ఉల్లారెత్తా మా అవతి నా మైల పోయి చెప్పురా. చెప్పా. నీ అక్క నువ్వు బాగా వంగుతున్నావేంద్రా. నేనే దానికి కాల్ చేయమని మెసేజ్ పెడతా. అబ్బా మనకు ఆ మెసేజ్ పెట్టుడు కూడా రాదుగా. ఏం చేయాలి? ఏమాయ పెట్టావు? అరే మెసేజ్ చేసి ఇమని పెట్టిరా. నేను పెట్టా. నేను ఎందుకు పెట్టాలి? నాకు ఏం అవసరం? నేనేమన్నారా నా మీద పగబట్టి. పగటుడు రాదు. మొన్న మా రాజన్న పెళ్ళినప్పుడు నా పొలాన్ని కలుసుకున్నప్పుడు వేసుకున్న పాట ఒడ్డు పంట కొట్టినావా? పక్కకోర పిల్ల బచ్చా అన్నావు. దాని ముంగడ నాకు ఎంత బాధ అనిపిస్తుంది. చేసిరా కొద్దిగా నీకు పుణ్యం ఉంటది. అబ్బా మా సైగలు కావచ్చు. ఫోన్ చేస్తుంది పో. నా పక్కకు మాట్లాడకు. నాకు వినకుండా మాట్లాడాడు. సరే సరేరా. హలో సాయి. ఆ రాజలక్ష్మి. సాయి చాయ్ తాగినవారా? ఏ నేను చాయ్ తాగా. చాయ్ అలవాట్లేదు. ప్రొద్దున లేవగానే హెల్దీ ఫుడ్ తీసుకుంటా గానీ. మరి హెల్దీ ఫుడ్ తీసుకున్న ఎండకపోయినట్టే ఉంటావేంద్రా? నీ ఎవ గవ్వని కాదు. ఏం చెప్తున్నావు? ఇప్పుడే ఆకలి ఉడిచి బట్టలు ఉల్లారేసిండ్రా. అయ్యో మీ అమ్మ ఎటు పోయింది? నువ్వు చెప్తున్నావు. మా అమ్మ పశువుల డాక్టర్ గర్రా గల బర్రె సూడిదైందట చూసిరానమైంది. అయితే మా బర్రె కూడా సూడిదైందో లేదో చూసిరాని అత్తదా? వత్తది. అయితే వచ్చినాక అత్తను అడిగినట్టు చెప్పు సరేనా? చెప్తే నీ మెడల చెప్పులు మెడకెత్తది. చెప్పన్నా? ఏ అట్లయితే అద్దు గాని మరి. అవుగని సాయిగా నువ్వు నెక్స్ట్ పేజ్ లో కూడా కొత్త బంగారు లోకం పాటని కొట్టరా. ఏ మన ఊర్లో గల అదే పాట కొడతా. పక్క ఊర్లో గల అదే పాట కొడతా. ఏడన్నా ఫంక్షన్లు అయినా కూడా అదే పాట కొడతా. సరేనా? సప్పుడు చేస్తలేవేంది రాజ్యం. రారా నీ దినాలకు దింపుడు గల్లం కూడా అదే పాట కొట్టిపిస్తారా? రారా కడురా. రాజ్యం వాయిస్ మారిందేంద్రా. ఓ అత్తమ్మ నువ్వా? అయ్యో నిన్నెత్తుకపోను నీకు అడగాల. నువ్వు నన్ను అత్తనకురా. నాకు అంత మంట పుడుతుంది. ఏ సరే ఆంటీ. అగో ఇది పీని ఎల్లా. ఇనికి రోగం గిట్ట పుట్టిందేంది? ప్రేమ రోగం. దొంగముట వచ్చిండే. అత్తమ్మ రాజలక్ష్మి కొట్టకు. అత్తమ్మ రాజలక్ష్మి మనకు అనుకో చదువులేదు సత్రం లేదు. ఎట్లా బుద్ధి అయింది? ఎట్లా అరే కొట్టకు. నీకు ఎట్లా వచ్చిండే? ఎట్లా బుద్ధి అయింది నీకు? చెప్పే చెప్పు. నీ దోస్తు తినాలి కానీ నువ్వు దోస్తు చేయబట్టే ఇట్లా అయినవే. దేవుడా నేనేం చేయాలి? అత్తమ్మ నువ్వు దాన్ని ఎందుకు కొడుతున్నావు? హోర్ని ఎండ్రికాయ మొక్కపోడా నీకెప్పుడు అత్తనైనరా నేను? ఏ నీ బిడ్డ నాకు మెసేజ్ చేసినప్పుడే మాకు మ్యారేజ్ అయినట్టు లెక్క. అప్పుడే నువ్వు నాకు అత్తమైన వత్తమ్మా. అయ్యో 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 ఇన్ని దినాలు కానీ ఇంటికి అడగాల. ఇంట్లో వచ్చిదే వీరంగవరా. నీ సావు కానరన్నా అవుతుంది పోదాంపా. నిన్ను ఎత్తుకపోనరా. నిన్ను తేరు కూర్చున్నాడు కూడా లేవారు కదరా. అత్తమ్మ నువ్వు ఒరితే ఆడకట్ట అంతా కదిలింది కదా. రాజలక్ష్మి అందరి ముందట అత్తమ్మ ఆశీర్వాదం తీసుకుందాం. రాయే మొక్కుదాము. నీ బక్క పిని ఎలా దొంగ పడకావు. నా కళ్ళము కదా నా బిడ్డ చేపడతావారా? చెప్పెక్కడుంది? చెప్పేటవా యాగు. సౌరా నీ అందరికి నా బిడ్డ కావన్నారా? దొంగ పడకావు. నన్ను ఈ ఊరల్లో ఆడకట్ట అందరి ముందట
చెప్పు పట్టి కొడతావా? వీళ్ళందరి ముందట చెప్తున్నా, నేను రాజలక్ష్మి లేచిపోయి లగ్గం చేసుకుంటాం, నువ్వేం చేస్తావు? లగ్గం చేసుకుందాం పారా. ఆనసిన్న ఈ పొలకి ఇష్టం లేదంటుందా? ఇష్టం లేని దేవాలన్నారు. అయ్యో అయ్యో, దీని దొంగ పినియల్లా, ఇది మంది కూడా మనం తిత్తుంది. దీని ఇంట్లోకి తీసుకుపోయి తాళమైపోనరా. నీ దినాలు కానీ నీ సాగు కానీ నా బిడ్డకు మందు పెట్టినవరా సాయిగా? నేను కాదు నీ బిడ్డ నాకు మందు పెట్టింది. ఇప్పుడే చెప్తున్నా, ఊళ్ళందరూ ఉంటారు, నేనే చేసుకుంటా దాని లగ్గం. ఎన్ని రోజుల నుంచి అవుతుంది ఈ భాగవతం? చెప్పు చెప్పు చెప్పే చెప్పు, ఎన్ని రోజుల నుండి అవుతుంది ఈ భాగవతం? చెప్పే, లేకపోతే నీ బొండికాయ ముసుకి చంపే వాడేస్తా నేను. చెప్పే, నేను బంద్ చేయి, చక్కదగడ పని చేసినామని ఎడుతున్నావా? నోరు ముయ్యే, నోట్లింట్లో వస్తాం పెద్ద. అన్నా, ఈ చేపట్టి ఊళ్ళంతా పరువు అయింది. దీన్ని చంపుతారు, నేను చంపుతా. చంపితే పోయిన పరువు తిరిగి వస్తుంది అనుకుంటున్నావాయే? మరి ఏం చేయాలి? సప్పుడు ఎత్తలేవా? మ్యాట్ సాయిగాడేమో దీన్ని వేసుకుంటాను, ఊరంతా మోమో ఎత్తుండే. సప్పుడు ఎత్తలేకపోతే నాకు ఏం మనసులో పడతలేదన్నా, ఏం చేయాలి? అటు సాయిగాడేమో పొద్దుగాల ఇంటికి వచ్చి ఆగమాగం చేసిండే. అని చంపేద్దామా సప్పుడేక? చంపితే ఉన్న మచ్చ పోతుంది అనుకుంటున్నావా? దాని ముందు హాస్టల్లే, తర్వాత నేను చెప్పినట్టు చేయి. ఆ పని అయినాక చిక్కలు నన్ను, నేనే దానికి గవర్నమెంట్ జాబ్ నన్ను తీసుకొచ్చి లగ్గం చేస్తా. సరేనా అన్నా? దాన్ని నేనే పెళ్లి చేసుకుంటా. నీతో నాకు సావు అవుతుంది. ఎన్ని రోజులని కాపాడండి ఇన్ని? నువ్వు అలా జోలికి ఎందుకు పోతున్నావురా? నిన్ను చెప్పుతోటి కొట్టినందుకు నాకు బాధ అనిపిస్తుంది, నీకు బాధ అనిపించలేదు? ఆరా పక్కోడా, నన్ను కొట్టినందుకు నాకు బాగా అనిపించలేదురా. నా కళ్ళు వదిలిన రాజలక్ష్మి చేసిందిరా. నీ బాధ పోవాలంటే బీరు తాగురా మామా, సట్టిగారా. నువ్వు బాధలున్నావురా మామా, దేవుడు ఏమన్నాడు? తాగురా. నా రాజలక్ష్మి సాయిగా నువ్వు కుక్క మూలుగాకురా, దండం పెడతా. మా అత్త నన్ను చెప్పుతోడు కొట్టిందిరా. నాకు కూడా బాధ అనిపిస్తుందిరా సాయిగా. దయ్యాలు గురించి నీ మూలు కూడా ఏందిరా? ఉండుమాట పీకమాట వీడికి ఉండుగాని అయింది, అయిపోయింది. దాని గురించి ఏందిరా పట్టించుకునేది? ఇడిసబెట్టేసాయి గంతే గాని. గంతే కదా అనబడితే మళ్ళా బే అనబడితివి. సాయిగా చెప్తున్నా, పొల్లని మరిచిపోరా. సరేరా సాయిగా సర్పంచ్ కి నిల్చుంటున్నా నాకు సపోర్ట్ చేస్తావా? సపోర్ట్ చేస్తా కానీ నాకు రాజలక్ష్మి ఇచ్చి మరి లగ్గం చేస్తావా? అవ మీ అత్త అయితే నేను చెప్పుతోటి కొట్టిందిరా. నేను గిట్టే దగ్గరికి వస్తే మాకు చెప్పులు మెడకెత్తాయి. అవ పీక దారి నీకేదేపిన గంతేరా, బర్ర మీద వాన పడ్డట్టు. పీకుర్రా పీకుర్రి, నా కళ్ళు మొత్తాలు తాగి రిగ్గెత్తుకుంటారా. పీకుర్రా పీకుర్రి, రాజలక్ష్మి నాకు లగ్గం చేసే పొరగాలేరా. చల్ పీకుతున్నావురా, పీకుతున్నావు. కక్కచ్చినట్టు అవుతుంది. ఎవలే మీరు? మేము మీ బామ్మలం బాబా, అత్త తీసుకొని రమ్మని ఈ పానాడు లేవు. ఎందుకురా పొద్దుగల చెప్తోటి కొట్టేందుకు సారి చెప్తుంది అట్నా? నీ కాలు వాడికి నెట్లో పోసుకుంటాడా? నడు లేవు. ఎందుకు కొట్టుడు? ఎందుకు సారి చెప్పుర్రా? మంచి రోజులు లేవు గారు ఇప్పుడు లగ్గంకు. మరి చిన్న బామ్మర్ దగ్గర ఎక్కుతున్నా బా, మెల్లగా ఇలానే పోతా బావా. నువ్వు గట్టిగా పట్టుకో బావా, నువ్వు బ్యాండ్ మంచిగా కొడతావు. బ్యాండ్ నాకు ఇప్పుడు ఇంటికైనా కొట్టిపిత్తా పా నీకు. ఇప్పుడు కాదురా, నీ లగ్గంలో అదే బ్యాండ్ కొడతా, మీ చెల్లె లగ్గంలో అదే బ్యాండ్ కొడతా, నీ లగ్గంలో కూడా అదే బ్యాండ్ కొడతారు చిన్న బామ్మర్ది. మరి నాకు కట్నం ఎంత వస్తారా? బంగారం రేట్ బాగుంది, మరి నేనైతే బంగారం పెట్టరా రే.
ఒరి అక్కలు మా వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకొచ్చిర్రా? మామ కూడా నీ కాలు మొక్తాడట. నా మానం మొత్తం మంట కలిసినాక మొక్కేం చేస్తారా వాళ్ళు? ఇంకెక్కడుందిరా అత్తమ్మ? సప్పుడు ఎత్తులేరు. ఇక్కడనే ఉంది బా. అత్తమ్మ పొద్దుగాలనేమో అందరి ముందర నన్ను చెప్పు పట్టి కొట్టినావు, ఇప్పుడో నా కాలు మొక్కుతావు అత్తమ్మ? కాదు నాని, నువ్వు బక్కగున్నావని నీకు బలం సూదేపిస్తానని తెప్పించిన నిన్ను. అత్తమ్మ అది కూడా కరెక్టే. అయ్యో నీ బిడ్డ కూడా ఊకే బక్కోడా అంటుంది. దొడ్డైనాకనే లగ్గం చేసుకుంటా గానిగా. అత్తమ్మ సూర్యం ఎర్రగా ఉంది. ఏడ్స్తుంది ఎర్రగా ఉండకపోతే కర్ర ఉంటుందారా? అబ్బ మీ కడుపు కాలే ఏడుస్తుందా? నోరు మీద కొరుకుతుండ్రా. నీ దినాలుగా నువ్వు అత్త మనకురా అని మంచిగా పట్టురా పట్టు. నడుండ్రా